పెద్దలకు, నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గూడు ముత్యాల నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా అనకాపల్లిలో నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తూ గడిచిన 2 వారాల నుంచి జనంలోకి మాతో పాటు వస్తూ మా అందరికీ సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఏ విధంగా ఆ కుటుంబాలకి సంక్షేమ అభివృద్ధి జరిగిందో ఆ కుటుంబానికి మళ్ళీ 1-2 సార్లు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయవలసిన బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాయకులందరూ కలిసికట్టుగా సమన్వయంగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఎంపీ గారి ఆఫీస్ కూడా ఎప్పుడూ ఇక్కడ వర్కింగ్ ఉండి ఎంపీ గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఎంపీ అభ్యర్థి గారు తెలియజేయడం జరిగింది. మీ అందరూ కూడా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు గారికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో మరి ఈరోజు మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి మన అనకాపల్లి పార్లమెంటుకి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి ఆత్మీయంగా పిలవగలిగినటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ గూడి ముత్యాల నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలతో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా తానున్నానంటూ భరోసా ఇచ్చి ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరొక ఎంపీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్న శుభ సందర్భంలో మరి నా ఆత్మీయ సోదరులు ముత్యాల నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అఖండ మెజారిటీతో విజయం సాధించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని ఆశిస్తూ శుభాభినందనలు అందజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదింపబడిన మలసాల భరత్ కుమార్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ గారికి, దిలీప్ కుమార్ గారికి, జానకి రామరాజు గారు, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాలలో గతంలో ఎలాగైతే అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు, మే 13ను కూడా ఇప్పటికే గెలుపు అంతా కూడా ప్రజలు ఓటు వేయడానికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మరి తెలియజేస్తుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరి నిన్న సాయంత్రం జరిగిన ఘటన మనందరికీ తెలుసు. మరి అటువంటివి ఎన్ని దాడులు చేయడానికి సంకల్పం చేసిన మొక్కవని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో, ప్రజలకి సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రజలంతా కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వై నాట్ 175 అన్న నినాదం ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే మనం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటూ ఉన్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆ మహనీయుడు రాజ్యాంగాన్ని రచించి 140 కోట్ల భారతీయుల ఆకాంక్షల్ని నెరవేర్చాలని మరి రచించినటువంటి ఆ మహనీయుని జన్మదినం. నిజమైన ఆయనకి వారసత్వంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ 125 అడుగుల ఎత్తు మహనీయుని విగ్రహాన్ని మరి ఒక సామాజిక న్యాయ మహాశిల్పంగా విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ముత్యాల నాయుడు గారికి అవకాశం ఇచ్చారు, సమన్యాయాన్ని పాటించారు. ఉత్తరాంధ్రలో
బీసీ సామాజిక వర్గాలకి పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రజలందరూ ఇప్పటికే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి నమస్కారం. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఈరోజు అనకాపల్లి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గారు, తండ్రి సమానులు వైవి సుబ్బారెడ్డి గారికి, మా చెల్లమ్మ పార్లమెంటు సభ్యురాలు అనకాపల్లి సత్యవతమ్మ గారికి, సోదరుడు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి భరత్ కుమార్కి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు బుడ్డేటి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా వచ్చినందుకు పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే నా అభ్యర్థిత్వాన్ని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీలో ఉన్నటువంటి వివిధ క్యాడర్స్ అయినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ పదవులు పొందుతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ పెద్దలందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారో వెంటనే అందరూ కూడా ఫోన్లు చేసి 7 నియోజకవర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్యకర్తకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, స్నేహభావంతో ఏ విధంగా మెలగాలి, వచ్చినటువంటి కార్యకర్తలకు సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దాని మీద ఎదిరి కొద్దీ వెతుకున్నారనేటువంటి దాని మీద గడిచినటువంటి 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో నా ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత మరి మీకైతే పార్లమెంట్కి ఇచ్చారు, మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాము, ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా అభ్యర్థి గెలిపే చేయగా మీ అందరూ కూడా పనిచేస్తామని చెప్పి 7 నియోజకవర్గాల నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, నా జెడ్పీటీసీగా చేసినప్పుడు నా మిత్రులు, ఎంపీపీగా చేసినప్పుడు ఎంపీపీ మిత్రులు అందరూ కూడా పార్టీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పంపినటువంటి ఎంపీ అభ్యర్థిగా మేము తప్పనిసరిగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది.